మరో 20 రోజుల్లో అమల్లోకి రాగలదని భావిస్తున్న వస్తు సేవల పన్ను ప్రభావంపై వివిధ అంచనాలు వెలువడుతున్న వేళ గతేడాదితో పోలిస్తే దేశంలో ప్రయాణికుల వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు 2016 మే మాసంతో పోలిస్తే ఈ ఏడాది మేలో 8.63% వృద్ధి చెందినట్లు భారత ఆటోమొబైల్ తయారీ సంస్థ విడుదల చేసిన జాబితా వెల్లడించింది. గతేడాది మే నెలలో 2,31,640 ప్రయాణికుల వాహనాల విక్రయం జరగగా ఈ ఏడాది మే నెలలో 2,51,642 అమ్ముడైనట్లు తెలిపింది. కార్ల అమ్మకాలు కూడా గత ఏడాది మేతో పోలిస్తే 4.8% పెరిగి 1,66,630 నుంచి 1,58,996కు చేరుకున్నాయి. మోటార్ సైకిళ్ల విక్రయంలో సైతం 7.72 వృద్ధి నమోదైనట్లు తెలిపిన భారత ఆటోమొబైల్ తయారీ జాబితా వీటి సంఖ్య 9,84,715 నుంచి 10,60,746కు చేరుకున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు గత ఏడాది మేతో పోలిస్తే ఈ ఏడాది మేలో 11.89% వృద్ధి చెంది వాటి సంఖ్య 15,14,334 నుంచి 16,94,325కు పెరిగిందని తెలిపింది. అన్ని విభాగాల్లోని వాహనాల విక్రయాల్లో 10.05% వృద్ధి నమోదై 18,49,542 నుంచి 20,35,490కు చేరుకున్నట్లు తెలిపింది. అదే సమయంలో వాణిజ్య వాహనాల విక్రయాల్లో 6.36% తగ్గుదల నమోదైనట్లు వెల్లడించింది.